హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్. ఇట్స్ గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అండ్ ఈ వీకెండ్ రిలేటెడ్గా ఈ మంత్లో ఒక మంచి సూపర్ ఆఫర్ ఉందన్నమాట. ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఫ్రీ ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొందరికి యూజ్ అవుతుంది, కొందరికి యూజ్ అవ్వకపోవచ్చు. మీరు యూజ్ చేసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫుల్ క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం అండ్ దాంతోపాటు మీ లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆఫర్ టిల్ ఎండ్ వరకు చూడండి, ఎంతమందికో యూజ్ అవుతుంది. అండ్ ఈ నైట్ హ్యాపీగా మీకు కావాల్సిన బిర్యానీయో, మీకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ అండ్ మీకు కావాల్సిన స్వీట్ ఐటమ్స్ మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు క్లియర్గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ నేమే క్యాష్ కరో. సో క్యాష్ కరో రిలేటెడ్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కింద సైన్ అప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. ఫ్రీగా జాయిన్ అయిపోయిన వాళ్ళకి 25 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి క్లియర్ 25 రూపీస్ మీకు ఈజీగా వచ్చేసాయి. ఇక నెక్స్ట్ అండ్ నేను చెప్పబోయే ఆఫర్ని క్లియర్గా వినండి. అండ్ దీని నుంచి మీకు ఏంటిదంటే 100% ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎలాగో క్లియర్గా చూద్దాం. నేను నా అకౌంట్లో డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను. క్యాష్ కరో రిలేటెడ్గా అకౌంట్లో లాగిన్ అయిపోయాను. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఏంటి అంటే అమెజాన్ పే నుంచి అండ్ మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినట్లయితే అది కూడా ఈ మంత్లో ఫస్ట్ టైం మనం క్యాష్ కరో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినట్లయితే క్యాష్ కరోలో నో మినిమం అమౌంట్ అనమాట. సో మీరు ఎంత అమౌంట్కైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. ఫ్రీగా 50 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. అంటే ఇక దాంతోపాటు అమెజాన్లోకి వెళ్ళండి. ఫస్ట్ యాప్లోకి, అమెజాన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఆప్షన్స్లో మీకు ఫుడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ బటన్ని ట్యాప్ చేయండి. ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాయి అనమాట రెండు ఆఫర్స్ అనేవి. 25% బ్యాక్ అప్ టు 250 రూపీస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో ఆఫర్ చూపిస్తుంది. మినిమం ఆర్డర్ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే 10 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది. సో మనకి అక్కడ 25 రూపీస్ క్యాష్ కరోలో ప్లస్ 50 రూపీస్ అండ్ నో మినిమం ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి క్యాష్ కరోలో అమెజాన్ పే నుంచి మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి రిలేటెడ్గా అమెజాన్ పేలో 10 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఎంత అమౌంట్ అయినా రావచ్చు అనమాట. సో చక్కచక్ నేను ఏం చేస్తాను, ఈ ఆఫర్ని కలెక్ట్ చేసుకుంటాను. సో రిలేటెడ్గా నా ఆఫర్ని నేను కలెక్ట్ చేసేసుకున్నాను. ఆఫర్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో డీల్ లింక్ ఒక లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఆఫర్ లింక్ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని ట్యాప్ చేయండి. ఆ లింక్ను ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా క్యాష్ కరో అకౌంట్ రిలేటెడ్గా లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ లింక్ ఓపెన్ చేసేటప్పుడు మీ అకౌంట్ లాగిన్ అయ్యారా లాగిన్ అవ్వలేదో చూసుకొని అకౌంట్ ఓపెన్ చేయండి. చాలామంది లాగౌట్ చేసేసుకొని అకౌంట్ రిలేటెడ్గా డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ని యూటిలైజ్ డైరెక్ట్గా సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారనమాట. అలా చేసుకుంటే మీ క్యాష్ బ్యాక్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 50% ఆఫ్ కోడ్ ప్లస్ ఏంటిదంటే అప్ టు 200 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ ప్లస్ 50 రూపీస్ క్యాష్ కరో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మంత్ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగాయి. క్లియర్గా మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. సో క్యాష్ కరో రిలేటెడ్గా మీరు ఏదైనా పర్చేజ్ చేయండి. సో మీరు అక్కడ 50 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ అంటే రిలేటెడ్గా మీకు ఎంతైనా కానివ్వండి అమౌంట్కి మీరు పర్చేజ్ చేసినట్లయితే 50 రూపీస్ గ్యారంటీ. ఇక అమెజాన్ పే బ్యాలెన్స్లో మీరు అండ్ ఇక్కడ 99 రూపీస్కి పర్చేజ్ చేసినట్లయితే 10 రూపీస్ నుంచి అండ్ 200 రూపీస్ వరకు గ్యారంటీ. సో ఇక నేను యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనే బటన్ని ట్యాప్ చేసేస్తాను. సో యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనే బటన్ని ట్యాప్ చేసేస్తాను. సో ట్యాప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి యాక్టివ్ క్యాష్ బ్యాక్ చేసేసాను. బట్ ఇక్కడ యాక్టివ్ క్యాష్ బ్యాక్ చేసే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొబైల్లో అయితే వ్యూ ఈ విధంగా రావడం జరుగుతుంది, పీసీలో అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అక్కడ స్విగ్గీ ఐటీ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఓకేనా? సో మొబైల్లో కానివ్వండి అండ్ ఇక్కడ పీసీలో కానివ్వండి కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో పీసీలో మీరు ఇక్కడ ప్రోమో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ వచ్చేసి ఏంటిదంటే డైరెక్ట్గా యాక్టివ్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ యాప్లో నుంచి పర్చేజ్ చేసేది ఏముండదు అనమాట. ఇన్బిల్ట్గా మీరు మాన్యువల్గా వెళ్ళి ఇక్కడ ఏంటిదంటే మనం ఫుడ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా ఇక్కడ చూడండి లొకేషన్ సెలెక్ట్ చేసేసుకున్నాను నేను. అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిలేటెడ్గా మీ మొబైల్ నెంబర్ దేంతో ఉందో దాన్ని డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఫుడ్ కావాలో ఆ ఫుడ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ కొత్త ఆఫర్ ఒకటి వచ్చేసింది అనమాట మీకు స్విగ్గీలో. పాప్ అని చెప్పేసి పాప్ని చూజ్ చేసుకోండి. పాప్ని చూజ్ చేసుకుంటే ఏంటంటే మీకు డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవన్నమాట. డైరెక్ట్గా ఫుడ్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 30 రూపీస్కి కొన్నాను అనుకోండి నాకు అండ్ 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. నో డెలివరీ ఛార్జెస్ అనమాట. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే అండ్ 30 రూపీస్కి కొంటాను కాబట్టి అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది నాకు జనరేట్ అవ్వదు. ఇక నేను ఆఫర్ అనేది రెండింటికి యూజ్ అయ్యేటట్టుగా యూటిలైజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి చాలా రీజనబుల్గా పాప్ రిలేటెడ్గా మీకు ఏంటంటే డెలివరీ ఛార్జెస్ ఉండవు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ చాలా ఆప్షన్స్ని క్లియర్గా చూడండి. సో ఇక్కడ చూడండి లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట. దీంట్లో నాకు నచ్చింది 99 రూపీస్కి ఇక్కడ నాకు
చూసుకున్నట్లయితే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది నాకు క్లియర్గా ఇక్కడ ఉందన్నమాట. సో నేను స్ట్రాబెరీ మిల్క్ షేక్ని డైరెక్ట్గా అండ్ ఇక్కడ చూస్ చేసుకున్నాను. సో ఇది 99 రూపీస్కి అండ్ 99 రూపీస్ రిలేటెడ్గా నాకు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా అండ్ నాకు క్యాష్ కరోలో 50 రూపీస్ వచ్చేస్తాయి అండ్ కొత్త అకౌంట్ తీసుకున్న వాళ్ళకి 25 రూపీస్ వచ్చేస్తాయి. అంటే ఓవరాల్గా 75 రూపీస్. అండ్ దాంతోపాటు అమెజాన్ పే బ్యాలెన్స్ రిలేటెడ్గా నేను చేసినట్లయితే నాకు అక్కడి నుంచి ఏంటిదంటే అండ్ ఎక్స్ట్రాగా 10 రూపీస్ నుంచి 200 రూపీస్ ఆఫ్ అమౌంట్ నాకు రావడం జరుగుతుంది. ఎలాగో ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఫటాఫట్ నేను వెళ్ళాను అండ్ ఇక్కడ రిలేటెడ్గా అండ్ చూస్ చేసుకున్నాను. పేమెంట్ మెథడ్ ఇక్కడ చూస్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది డైరెక్ట్గా అమెజాన్ పే నుంచి మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పే అండ్ అమెజాన్ పే అని చెప్పేసి డైరెక్ట్గా ట్యాప్ చేసేసండి, డైరెక్ట్గా పేమెంట్ చేసేసండి. నేను ఇక్కడ పేమెంట్ చేసేసాను. సో పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అండ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అమెజాన్ పేలోకి వెళ్ళి మీరు చెక్ చేసేసుకోండి. ఎక్స్ట్రాగా మీకు ఎంతైతే ఆఫర్ రిలేటెడ్గా ఉందో ఆఫర్ మీకు రావడం జరుగుతుంది. 11 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ నాకు యాడ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక దాంతోపాటు చూసుకున్నట్లయితే నేను ఒకసారి వెళ్ళి క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తాను. అమెజాన్లోకి వెళ్ళాను. సో పే బ్యాలెన్స్ స్టేట్మెంట్ క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా నాకు కనిపిస్తుంది చూడండి. 99 రూపీస్కి నేను వచ్చేసి ఇక్కడ అండ్ మిల్క్ షేక్ని నేను ఇక్కడ బుక్ చేయడం జరిగింది. సో నాకు 11 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది ఫీడ్బ్యాక్ నాకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరిగింది. సో ఓవరాల్గా నాకు ఇక్కడ 11 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ అయింది. అండ్ దాంతోపాటు క్యాష్ కరోలో 50 రూపీస్ నాకు రావడం జరుగుతుంది. అండ్ ఇక దాంతోపాటు ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ నాకు వచ్చేసి ఏంటిదంటే కొత్త అకౌంట్ అయినట్లయితే 25 రూపీస్ ఇన్స్టెంట్గా నాకు రావడం జరుగుతుంది. ట్రాకింగ్లోకి రావడం జరుగుతుంది అనమాట క్యాష్ బ్యాక్ అనేది. అండ్ ఎర్నింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సో దాని రిలేటెడ్గా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. 48 అవర్స్ మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. అది మీకు పెండింగ్లోకి రావడం జరుగుతుంది. విత్ ఇన్ 5 days లేకుంటే 1 week లోపల మీకు ఏంటిదంటే అది కన్ఫర్మేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ విధంగా ఆఫర్ని యూటిలైజ్ చేయండి. సూపర్గా ఇక్కడ నుంచి ఫ్రీ ఫుడ్ని ఆర్డర్ చేయండి. నేను జస్ట్ ఇక్కడ 99 రూపీస్కి చెప్పడం జరిగింది. మీరు స్విగ్గీ ఐటీ రిలేటెడ్గా యూజ్ చేయండి. మీకు అక్కడ నుంచి 50% క్యాష్ బ్యాక్ కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. హ్యాపీగా మీకు కావాల్సిన ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీయో లేకుంటే సింగిల్ బిర్యానీ మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో సింపుల్ ప్యాటర్న్ నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. నాకు కాస్త కూల్ అవ్వాలి అండ్ దాంతోపాటు కాస్త చిల్ అవ్వాలి కాబట్టి నేను మిల్క్ షేక్ని బుక్ చేయడం జరిగింది. అండ్ ఇది వాటి వీడియో. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్గా మనం కూల్ వింగ్స్ గురించి ఒక ఆఫర్ గురించి చెప్పడం జరిగింది అనమాట. కూల్ వింగ్స్ చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది కూల్ వింగ్స్ రిలేటెడ్గా. సో చాలా మందికి క్యాష్ బ్యాక్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పింది. బట్ ఎవరికి క్యాష్ బ్యాక్ ఇవ్వలేదన్నమాట. ఇన్స్టాంట్గా 1500 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 1500 తర్వాత అండ్ అది కొందరికి లక్కీ విన్నర్స్కి మాత్రమే ఇచ్చేసాం. నెక్స్ట్ మీకు 14 days తర్వాత పేమెంట్ ఇస్తామని చెప్పేసాం. అది ఎవరికి పేమెంట్ ఇవ్వట్లేదు. రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అండ్ ఎవరైతే 0 రూపీస్ ఫ్రేమ్స్ బుక్ చేస్తారో వాళ్ళకి అస్సలు ఇవ్వలేదు. అండ్ ఎవరైతే అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ పేమెంట్ రిలేటెడ్ ఫ్రేమ్స్ బుక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా స్కామ్ చేయడం జరిగింది అనమాట. రిలేటెడ్గా మీరు ఏదైనా కూల్ వింగ్స్లో అండ్ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తుంటే దాని రిటర్న్ పాలసీ ఉంటే ఫటాఫట్ రిటర్న్ పాలసీ చేయండి. లేదనుకుంటే చాలా లాస్ అయిపోయినట్టే. సో ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.